వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు మనం క్లాస్కి సంబంధించి ఇండియన్ పాలిటీని చూస్తున్నాము. ఇండియన్ పాలిటీలో రాజ్యాంగంపై విమర్శను పరిశీలించడం జరిగింది. ఇప్పుడు నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పిన మన రాజ్యాంగంలో మొత్తము 395 ఆర్టికల్ మెంబరింగ్ ఉంటాయి అండ్ 25 భాగాలు ఉంటాయి. షెడ్యూల్ వచ్చేసి 12 ఉంటాయి. అయితే ఇప్పుడు పార్ట్ 1 అంటే భాగం 1లో ఆర్టికల్ 1 నుండి 4 వరకు ఉంది. ఆర్టికల్ 1 ఏం తెలియజేస్తుందో చూద్దాం. ముందుగా ఆర్టికల్ 1. ఈ ఆర్టికల్ 1లో భారతదేశం భూభాగం గురించి తెలియజేస్తుంది. భారతదేశం మరియు దాని భూభాగం గురించి తెలియజేస్తుంది. అయితే మన భారతదేశాన్ని ఆర్టికల్ 1లో రాష్ట్రాల యూనియన్ అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మన రాజ్యాంగం ప్రకారము భారతదేశం సమైక్య వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటికీ కూడా సమైక్య అనే పదము రాజ్యాంగంలో ఎక్కడ ఉపయోగించబడలేదు. రాజ్యాంగంలో సమైక్య అనే పదము ఎక్కడ ఉపయోగించబడలేదన్నమాట. కేవలము రాష్ట్రాల యూనియన్ అనే ఆర్టికల్ 1లో భారతదేశం గురించి ఉంది. అయితే ఇక్కడ మనము రాష్ట్రాల యూనియన్ అని చెప్పడం జరిగింది ఆర్టికల్ 1లో. అయితే అమెరికా వల్ల ఈ పేరు చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అమెరికా సమైక్య వల్లే భారతదేశంలోని రాష్ట్రాలు ఒప్పందం ప్రకారం ఏర్పడలేదు. అట్లనే వీటికి స్వతహాగా విడిపోయే అవకాశం లేదన్నమాట. అందుకే భారతదేశాన్ని రాష్ట్రాల యూనియన్గా చెప్పడం జరిగిందన్నమాట. అంటే ఇవి సొంతంగా విడిపోవు, అవకాశం లేదది. తర్వాత అందుకే ఈ భారత రాష్ట్రాల యూనియన్కి సంబంధించి అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు. ఏమన్నారు అంటే విచ్ఛిన్నం చేయగల అవిచ్ఛిన్న యూనియన్ అని చెప్పేసి అన్నారన్నమాట. యూనియన్ అన్నారు. భారతదేశాన్ని అంబేద్కర్ విచ్ఛిన్నం చేయగల అవిచ్ఛిన్న యూనియన్ అని చెప్పేసి అనడం జరిగిందన్నమాట. అయితే ఇప్పుడు ఈ ఆర్టికల్ 1 ప్రకారము భారతదేశంలో భారత భూభాగాలు 3 రకాలు ఉంటాయన్నమాట. ఒకటి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 2, 3 భారతదేశం అర్జించిన ప్రాంతాలు అంటే వేరే దేశాల నుండి తీసుకున్న భూభాగాలు. ఆర్టికల్ 1లో మెయిన్గా రాష్ట్రాల యూనియన్ అని చెప్పడం జరిగిందన్నమాట. అయితే ఈ రాష్ట్రాల యూనియన్లో ఏముంటాయి అంటే 3 భాగాలు ఉంటాయి. ఒకటి రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు, 3 ఇతర దేశాల నుండి అర్జించిన భూభాగాలు ఉంటాయి అన్నమాట ఇందులో. తర్వాత ఆర్టికల్ 2 గురించి తెలుసుకుందాం. ఆర్టికల్ 2 ఏం తెలియజేస్తుంది అంటే ఆర్టికల్ 2 విదేశీ భూభాగాలను అంటే విదేశాలకు మన భూభాగాన్ని ఇవ్వచ్చు, వాళ్ళ భూభాగాలను తీసుకోవచ్చు అన్నమాట. ఆర్టికల్ 2 ఏం తెలియజేస్తుంది అంటే భారతదేశానికి సంబంధించిన భూభాగాలను వేరే దేశాలకు ఇవ్వచ్చు అండ్ వేరే దేశం యొక్క భూభాగాలను భారతదేశం తీసుకోవచ్చు. దీన్ని తెలియజేస్తుంది అన్నమాట. అయితే ఇది ఖచ్చితంగా అంతర్జాతీయ ఒప్పందాలకు లోబడి ఉండాలి. ఆర్టికల్ 2 అనేది అంతర్జాతీయ ఒప్పందాలకు లోబడి ఉండాలి. అట్లనే ఇది 1960కు ముందు ఈ ఆర్టికల్ 2ను అమలు చేసేందుకు సింపుల్ మెజారిటీ ఉపయోగించేవాళ్ళు. తర్వాత ఇది బిఫోర్, ఇదేమో ఆఫ్టర్ ప్రత్యేక మెజారిటీ ఉపయోగిస్తున్నారన్నమాట. అయితే దీనికి ఖచ్చితంగా ఆర్టికల్ 2కు ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాల్సిందే. లోకసభ పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేయాల్సిందే. అయితే ఉదాహరణకు గమనించినట్లయితే గోవా మరియు డామన్ డయ్యూ ప్రాంతాలను మనము 8వ కేంద్ర పాలిత ప్రాంతంలో
చేయడం జరిగిందన్నమాట. 8వ కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడం జరిగింది. అయితే దీన్ని చేసేటప్పుడు మనము 12వ రాజ్యాంగ సవరణ చేయడం జరిగిందన్నమాట. తర్వాత ఫ్రెంచ్ వారి నుండి మనం పాండిచ్చేరిని తీసుకున్నాం. ఈ పాండిచ్చేరిని కూడా 9వ కేంద్ర పాలిత ప్రాంతంగా చేసేటప్పుడు 14వ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. అట్లాగే సిక్కింకు మనం ప్రత్యేక హోదాను కల్పించి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు సిక్కింకి సంబంధించి 36వ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. రీసెంట్లీగా మనకు 100వ రాజ్యాంగ సవరణ ఉంది కదా, ఇది 2015లో చేయడం జరిగింది. మన భారతదేశం యొక్క భూభాగాలను 111 బంగ్లాదేశ్కి ఇచ్చారు. బంగ్లాదేశ్కు మన భూభాగాలను 111 ఇచ్చారు. బంగ్లాదేశ్ నుండి 51 భూభాగాలను మన ఇండియా తీసుకుందన్నమాట. సో ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రీసెంట్లీగా జరిగిన రాజ్యాంగ సవరణ కాబట్టి 100వ రాజ్యాంగ సవరణ బంగ్లాదేశ్కు కొన్ని 101 ప్రాంతాలను ఇవ్వడం జరిగింది. అండ్ ఇండియా 51 ప్రాంతాలను తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ 3 గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ ఆర్టికల్ 3 అయితే ఆర్టికల్ 2 గురించి చూసినాం కదా. అంటే విదేశాల నుండి భూభాగాలు తీసుకొచ్చుకోవడం కానీ ఇవ్వడం కానీ ఆర్టికల్ 2 తెలియజేస్తుంది. ఆర్టికల్ 3 ఏం చేస్తుందంటే ఇండియాలో కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం అండ్ సరిహద్దులు, కొత్త రాష్ట్రాల ఏర్పాటు అండ్ సరిహద్దు మార్పు అండ్ పేరు మార్పు, ఈ అంశాలు ఆర్టికల్ 3లో ఉంటాయి అన్నమాట. ఆర్టికల్ 3లో ఏముంటాయి? కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు, తర్వాత సరిహద్దులు మార్చుకోవచ్చు అండ్ పేర్లు కూడా మార్పు. ఈ అన్ని అంశాలు అంటే వాళ్ళ యొక్క రాష్ట్రం యొక్క విస్తీర్ణాన్ని పెంచవచ్చు, తగ్గించవచ్చు. ఇది ఆర్టికల్ 3లో తెలియజేస్తుంది. ఈ ఆర్టికల్ 3కి సంబంధించి ఆర్టికల్ 3ని అమలు చేయాలంటే రాజ్యాంగ సవరణ అవసరం లేదు. అయితే కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రాలను యొక్క పేరు మార్పుడు అని ఆర్టికల్ 3లో ఉంటుందన్నమాట. అయితే ఆర్టికల్ 3కి సంబంధించి రాజ్యాంగ సవరణ అవసరం లేదు. అండ్ ముఖ్యమైన కండిషన్ ఏంటంటే రాజ్యాంగాన్ని అంటే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే ముందు ఖచ్చితంగా రాష్ట్రపతి పూర్వ అనుమతి అవసరం. అంటే కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలంటే ఖచ్చితంగా రాష్ట్రపతి పూర్వ అనుమతి అవసరం అన్నమాట. ఈ పాయింట్ మనము 5వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. అయితే మామూలుగా ఆర్టికల్ 3కి సంబంధించి సాధారణ మెజారిటీ అంటే 2 సభలు పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు లోకసభ కానీ రాజ్యసభ కానీ సాధారణ మెజారిటీ ఉంటే సరిపోతుంది. అయితే నిర్ణీత సమయంలో రాష్ట్రాలకు మీ రాష్ట్రం మీద అంటే కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసే అంశంలో వాళ్ళ అభిప్రాయాన్ని అడగవచ్చు. నిర్ణీత సమయం ఇస్తారన్నమాట. నిర్ణీత సమయం ఇచ్చి మీకు కొత్త రాష్ట్రాల ఏర్పాటు అవసరమా కాదా అనేది చెప్తారు. కానీ వాళ్ళ నిర్ణయాన్ని ఆమోదించవచ్చు, ఆమోదించకపోవచ్చు. అండ్ ఈ సింపుల్ మెజారిటీ ఉంటుంది కదా, లోకసభ కానీ రాజ్యసభ కానీ ఏదైనా సభ ఆమోదం పొందకపోతే ఆ బిల్లు వీగిపోయినట్టే. అండ్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఉమ్మడి సమావేశానికి అవకాశం ఉండదు. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అంశం అన్నమాట. అండ్ బిల్లు వీగిపోతే ఖచ్చితంగా ఆ రాష్ట్రం ఏర్పాటు అనేది అక్కడితో ఆగిపోతుంది. రెండు సభలు సాధారణ మెజారిటీతో ఆమోదించిన తర్వాత కంపల్సరీ రాష్ట్రపతి సంతకం పెట్టాలి. ఈ బిల్లును వెనక్కి పంపించడానికి లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ బిల్ అనేది పార్లమెంటులో రాష్ట్రపతి పూర్వ అనుమతితోనే ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి రాష్ట్రపతి ఈ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ పునఃపరిశీలనకు పంపడానికి లేదన్నమాట. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పునఃపరిశీలనకు పంపరాదు. ఖచ్చితంగా ఈ బిల్లును
రాష్ట్రపతి సంతకం చేయాల్సిందే. మరొకసారి చూద్దాం. ఆర్టికల్ 2 అండ్ 3 గురించి కొంచెం చూస్తాను. ఆర్టికల్ 2 ఏం తెలియజేస్తుంది అంటే విదేశీ భూభాగాలకు సంబంధించి భారతదేశం ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఆర్టికల్ 2లో ఉంటుంది. ఆర్టికల్ 3లో ఏముంటుంది అంటే ఖచ్చితంగా ఇప్పుడు భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో వాళ్ళకి ఏమన్నా సరిహద్దుల గొడవలు ఉండి కానీ కొత్త రాష్ట్రాల ఏర్పాటు కానీ విస్తీర్ణాన్ని పెంచవచ్చు, తగ్గించవచ్చు. అట్లనే మనం పేర్లు ఉంటాయి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ కేరళ అనే పదాన్ని కేరళ రాష్ట్రాన్ని కేరళంగా మార్చాలి అని చెప్పేసి ప్రతిపాదన ఉంది కదా. ఆ పేర్లు అలాంటి అంశాలను మనం ఆర్టికల్ 3లో చూస్తామన్నమాట. దీనికి ఖచ్చితంగా ఆర్టికల్ 2కు రాజ్యాంగ సవరణ అవసరం, ఖచ్చితంగా ఉండాల్సిందే. అండ్ ఇక్కడ రాజ్యాంగ సవరణ అవసరం లేదు. ఈ రెండింటికి ఇది ప్రత్యేక మెజారిటీ అన్నమాట. ఆర్టికల్ 2 అనేది ప్రత్యేక మెజారిటీ, ఆర్టికల్ 3 అనేది సాధారణ మెజారిటీని కలిగి ఉంటుంది. ఆర్టికల్ 3ని అమలు చేసేటప్పుడు ఖచ్చితంగా అంటే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఖచ్చితంగా రాష్ట్రపతి అనుమతి అనేది చాలా అవసరం. నెక్స్ట్ ఆర్టికల్ 4 గురించి చూద్దాం. నెక్స్ట్ ఆర్టికల్ 4 ఏం తెలియజేస్తుంది అంటే ఇప్పుడు 1 కానీ 2 కానీ ఆర్టికల్లో మార్పు చెందితే షెడ్యూల్ 1 మరియు 4 మార్పు చెందుతాయని తెలియజేస్తుంది. అయితే ఇప్పుడు 1 మరియు 4లో ఏమున్నాయి? ఈ షెడ్యూల్ 1లో ఏముంటుంది అంటే భారతదేశం దాని భూభాగం గురించి ఉంటుంది, అంతే కదా. షెడ్యూల్ 4లో ఏముంటుంది అంటే రాజ్యసభ సీట్లు ఉంటాయి. అంటే మామూలుగా రాజ్యసభ సీట్లు అనేది జనాభాను ప్రాతిపదికంగా ఉంటుంది. ఇప్పుడు అంటే దేశం యొక్క విస్తీర్ణం తగ్గితే అందులో ఉన్న జనాభా వేరే ప్రాంతానికి వెళ్తారు. రాష్ట్రం యొక్క విస్తీర్ణం తగ్గితే అందులో ఉన్న జనాభా వేరే రాష్ట్రానికి వెళ్తారు. కాబట్టి ఆ రాష్ట్రానికి సంబంధించిన రాజ్యసభ సీట్లు అనేది తగ్గుతుంది. అదే వేరే రాష్ట్రానికి ఎక్కువ భూభాగం పోయిందనుకోండి, ఆ రాష్ట్రంలో రాజ్యసభ సీట్లు అనేది పెరుగుతాయి. ఒకసారి ఆర్టికల్ 4 ఏం తెలియజేస్తుంది అంటే 1, 2, 3 ఆర్టికల్స్ ఏమన్నా మార్పు చెందితే షెడ్యూల్ 1 అండ్ 4 మార్పు చెందుతాయి. ఎందుకు అంటే ఆర్టికల్ 1 భారతదేశం యొక్క భూభాగం గురించి తెలియజేస్తుంది. అంటే కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి అనుకో, ఇప్పుడు 18 ఉన్నాయి రాష్ట్రాలు, 28 ఉన్నాయి. అదే మళ్ళీ కొత్త రాష్ట్రం అయితే 29 ఉంటాయి కదా. అట్లా భారతదేశంలో రాష్ట్రాలన్నీ అని అన్నప్పుడు 29 రాష్ట్రాలు అని చెప్పవచ్చు. అప్పటికి ఒకవేళ కొత్త రాష్ట్రాలు ఏర్పడేది ఉంటాయి. ప్రజెంట్ మాత్రం ఇప్పుడు 28 రాష్ట్రాలు ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి 4 కూడా షెడ్యూల్ మారుతుంది. 4 షెడ్యూల్ ఎందుకు మారుతుంది అంటే 4 షెడ్యూల్ ఏంటిది? రాజ్యసభ సీట్ల గురించి ఉంది. అంటే విస్తీర్ణం తక్కువ అయితే రాజ్యసభ సీట్లు అనేది తగ్గుతాయి, పెరిగితే రాజ్యసభ సీట్లు అనేవి పెరుగుతాయి. నెక్స్ట్ పౌరసత్వం గురించి తెలుసుకుందాము నెక్స్ట్ క్లాస్లో. ఆర్టికల్ 4 నుండి ఆర్టికల్ 5 నుండి 11 వరకు ఉంటుంది. ఇది తెలుసుకుందాం, పౌరసత్వం గురించి తెలుసుకుందాం.